మావోయిస్టు పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయుధాలు వీడుతామని, శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు అగ్ర నాయకుడు అభయ్ పేరుతో ఒక ఆడియో టేప్ వైరల్ అయింది. ఇది నిజమా కాదా అని నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్న సమయంలో మావోయిస్టు పార్టీ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన ఈ ప్రకటనలో అభయ్ చేసిన ప్రకటన అతని వ్యక్తిగతమని, అది పార్టీ అధికారిక నిర్ణయం కాదని స్పష్టం చేశారు. తాము బలగాల దాడుల వల్ల నష్టాలు చవిచూస్తున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. పాలస్తీనా పోరాటాన్ని ఉదహరిస్తూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల మావోయిస్టు అగ్రనేత అభయ్ శాంతి చర్చలకు సిద్ధమని, ఆయుధాలు వదిలిపెడతామని ప్రకటించడంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అభయ్ వ్యక్తిగత ప్రకటన మాత్రమేనని, పార్టీకి దీంతో ఎలాంటి సంబంధం లేదని మావోయిస్టులు స్పష్టం చేశారు. బలగాల దాడుల వల్ల కొంతమంది నాయకులు అనారోగ్యంతో లొంగిపోతున్న మాట వాస్తవమేనని, అయితే సాయుధ పోరాటం విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. పార్టీలో ఎలాంటి చర్చలు లేకుండా అభయ్ చేసిన ఈ ఏకపక్ష ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని మావోయిస్టులు విమర్శించారు.